హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్। ఈ రోజు వీడియోలో బీన్స్ ఉల్లగడ్డలతో ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి। ఫస్ట్ అయితే 1/4 కేజీ బీన్స్ ని ఇలా వల్చేసేసి కడిగేసేయాలండి। కడిగేసిన తర్వాత వీటిని ఒక పాత్రలోకి వేసుకొని పాత్రలోకి ఇవి ఉడికేదానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు వేసుకొని దీంట్లోకి 2 పెద్ద ఉల్లగడ్డల్ని స్కిన్ రిమూవ్ చేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించుకుందామండి। ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇవి ఉడికినాయా లేదా అని చెక్ చేసుకొని ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకొక పెనం పెట్టిండాను। పెనంలోకి 2 టేబుల్ స్పూన్ అంత శనగగింజలు వేసిండానండి। వీటిని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టి ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు 2 టేబుల్ స్పూన్ అంత ఎండు కొబ్బరి 7 దాకా వెల్లుల్లి రెమ్మలు స్కిన్ తో సహా వేసిండానండి। 5 ఎండుమిర్చి కారం చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్। 1/2 టీ స్పూన్ మిరియాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ సోంపు వేసి 10 సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకొని వీటిలో నుండి మంచి వాసన వస్తుందండి। అంతసేపు వేయించుకొని తర్వాత వీటిని పక్కన తీసుకుందాము। ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన తీసుకుందామండి। ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఇంకొక పెనం పెట్టి పెనంలోకి 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసిండాను। 1 టీ స్పూన్ అంత ఆవాలు వేసిండాను। 1 టేబుల్ స్పూన్ అంత శనగబ్యాళ్ళు 1 టేబుల్ స్పూన్ అంత ఉద్దిపప్పు వేసిండానండి। వీటిని 5-6 సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 1 పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండానండి। ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి। ఇప్పుడు దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకును వలిచి వేసిండాను। దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసేసి వీటిని ఒక సైడు లో ఫ్లేమ్ మీద వేయించుకుంటూనే ఇంకో సైడు మనం శనగగింజలు కొబ్బరి అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి వాటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని సాల్ట్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్। మనం కాయలు ఉడికిపెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసిండాం కదా అందుకు సాల్ట్ చూసుకొని వేసుకోండి। ఇప్పుడు మూత పెట్టేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసుకోవాలి। ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పొడిని పక్కన పెట్టుకుందామండి। ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిండాయండి। ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టినటువంటి ఉల్లగడ్డ ముక్కలు బీన్స్ ముక్కలు దీంట్లో వేసి ఒకసారి బాగా కలిపేసేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి। 1 నిమిషం పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి। 1 నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసేసి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి శనగగింజల పొడి మిశ్రమం దీంట్లో వేసి ఇలా మసాలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కారం తక్కువగా ఉంటే కారపొడి వేసుకోండి। నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి। మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్। నేను దీంట్లోకి పసుపు వేసేది మర్చిపోయానండి అందుకే ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసేసి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి। ఈ ఉల్లగడ్డ బీన్స్ ఫ్రై చపాతీలోకి సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది। అన్నం సాంబార్ ఈ ఫ్రై చేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి। రసం చేసుకున్న సైడ్ డిష్గా బాగుంటుంది। ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం। అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।